నవ్వులతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీలు, బుల్లిరాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరియర్లోనే హైయెస్ట్ బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావ అంటూ ఓ వైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా, మరోవైపు గడుసు పెళ్ళాంగా బాగా ఆకట్టుకుంది. 4 పిల్లల తల్లిగా రిస్క్ కూడా చేసింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్లో ఐశ్వర్య బిజీగా మారిపోతుందేమో అనుకుంటే ఇప్పటి వరకు ఒక తెలుగు ప్రాజెక్టుకు కూడా సైన్ చేసిన దాఖలాలు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సుడోల్ వెబ్ సిరీస్తో పలకరించింది ఐశ్వర్య. తెలుగు అమ్మాయిగా తెలుగులో సినిమాలు చేయాలని తన వంతు ప్రయత్నిస్తున్న ఆఫర్లు మాత్రం రావట్లేదు, ఇవ్వట్లేదు, తెలియట్లేదు. గతంలో ఓసారి టాలీవుడ్ నుండి ఛాన్సులు రాకపోవడంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసింది ఐషు. కౌసల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ తెరంగేట్రం చేసి 6 ఏళ్లవుతున్నా పట్టుమని 10 సినిమాలు కూడా చేయలేదు ఐశ్వర్య. తెలుగు కాదంటున్న తమిళంలో వరుస ఆఫర్లను కొల్లగొడుతుంది. ప్రస్తుతం కాలీవుడ్లో ఆమెకు 3 సినిమాలున్నాయి. అలాగే తీయవర్ కులైగల్ నండుగా చేస్తుంది. అలాగే కన్నడలోకి ఎంట్రీ ఇస్తుంది ఈ షైనింగ్ బ్యూటీ. ఉత్తరాఖండ్ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదు. మరి టాలీవుడ్లో ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి. సీనియర్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి పరిచయం అక్కర్లేదు. ప్రజెంట్ బాలీవుడ్, హాలీవుడ్ విషయం పక్కన పెడితే ఈ అమ్మడు పేరు ఇలా హఠాత్తుగా టాలీవుడ్లో వినిపిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముందు మహేష్ బాబు, రాజమౌళి పాన్ వరల్డ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అందులో ఆమె హీరోయిన్ లేక ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తుందా లాంటి క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. కానీ లీక్స్ అయితే మహేష్ జోడి కాదని అంటున్నాయి. దీని గురించి రాజమౌళి చెబితే తప్ప బయటకు రాదు. కానీ SSMB29 మూవీ కేరళ, హైదరాబాద్ షెడ్యూల్స్లో పాల్గొన్న ప్రియాంక చోప్రా తనకు సంబంధించిన కీలక ఎపిసోడ్ని పూర్తి చేసుకుందట. ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారట. అయితే తాజాగా ప్రియాంక టాలీవుడ్లో మరో ఆఫర్ కొట్టి నటిగా వార్తలు వినపడుతున్నాయి. పుష్పతో పాన్ వరల్డ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు స్టార్ హీరో అల్లు అర్జున్. ప్రెజెంట్ అయిన వరుస చిత్రాలు లైన్లో పెట్టాడు. ఇందులో దర్శకుడు అట్లీతో మూవీ కూడా ఒకటి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఇటీవల ప్రియాంక చోప్రాని సంప్రదించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇందులో కూడా అల్లు అర్జున్తో ఆడిపాడేందుకు లేక ఇంకా ఏదైనా క్యారెక్టర్ గురించి అడిగారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ వార్త గాసిప్ స్టేజ్లో ఉంది. అయినా సరే ఎప్పుడూ ఫామ్ తగ్గిపోయిన ఈ క్రేజీ భామకు ఇలా తెలుగు దర్శకులు క్యూ కట్టడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. టాలీవుడ్లో ప్రియాంక ఇప్పటిదాకా నటించింది ఒక రామ్ చరణ్తో జంజీర్ తెలుగు వర్షన్లో తూఫాన్ మూవీలో మాత్రమే. ఎన్టీఆర్ కెరియర్లో ఆయన చేసిన అదర్స్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలిసిందే. 2010లో వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి కామెడీ రోల్, మరొకటి సీరియస్ రోల్. చారిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బట్టుగా బ్రహ్మానందం చేసిన కామెడీ ఈ మూవీని మరింత విజయవంతం చేసింది. ఇప్పటికి కూడా అదర్స్ వస్తుంది అంటే కొత్త మూవీగా ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. అయితే కొద్ది రోజుల క్రితం అదర్స్ 2 సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీపై స్పందించారు ఎన్టీఆర్. తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నారు. దేవరా 2 తప్పకుండా ఉంటుందని, ప్రశాంత్ నీల్తో చేస్తున్న ఎన్టీఆర్ నీల్ మూవీ కారణంగా లైనప్లో మార్పులు జరిగాయని తెలిపారు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో కూడా ఓ ప్రాజెక్ట్ చేయాలంటూ హింట్ ఇచ్చారు. అలాగే అదర్స్ 2 సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఒక యాక్టర్కి కామెడీ పండించడం చాలా కష్టమైన పని. దానికి భయపడే నేను అదర్స్ 2 చేయట్లేదు. మళ్ళీ ఆ కామెడీ వస్తుందో లేదో అని భయం.
మ్యాడ్ 1లో రామ్ నితిన్ యంగ్గా ఉన్నాడు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. కెమెరా ముందు నిల్చోవడం అంత ఈజీ కాదు. మ్యాడ్లో రామ్ నితిన్ అద్భుతంగా నటించారు. కామెడీ పలికించడం యాక్టర్కి చాలా కష్టం. అందుకే నేను అదుస్టు చేయడానికి ఆలోచిస్తున్నాను అని తెలిపారు. ఇలా మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ ద్వారా చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించినారు తారక. తాను నటించబోయే సినిమాల గురించి ఫుల్ అప్డేట్స్ ఇవ్వడంతో అందరూ ఖుషి అవుతున్నారు. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ గతేడాది దేవరాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్లోనూ తన మార్కెట్ను పదిలం చేసుకున్నాడు తారక. ఇటీవల జపాన్లోనూ దేవరా రిలీజ్ చేయగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2లో హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసిపోతున్నాడు తారక. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది వార్ 2. ఈ సినిమాతో పాటు కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఈ మధ్య మొదలెట్టాడు. ఈ సినిమా సంక్రాంతి 2026లో విడుదల కానుంది. అయితే తమిళ స్టార్ దర్శకుడు జైలర్, బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. ఆ విషయాన్ని యంగ్ టైగర్ నిన్న జరిగిన మ్యాడ్ సక్సెస్ మీట్లో కన్ఫర్మ్ చేశాడు. 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని ఎవరూ ఊహించలేరని, సరికొత్త జోనర్లో మైండ్ బ్లోయింగ్ వర్మ అనే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం జైలర్ 2లో బిజీగా ఉన్నాడు నెల్సన్. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెల్సన్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశి నిర్మించబోతున్నారు. హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా SSMB 29 చేస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాను సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుంటే, వారానికి ఒకసారి విదేశీ పర్యటనకు వెళ్తున్న మహేష్ బాబును సింహాని బోన్లో బంధించి మహేష్ పాన్ పోర్ట్ను లాక్కున్నట్టు ఫోటోకు పోజ్ ఇచ్చారు. సింహాని బోన్లో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల SSMB 29 షూటింగ్ను జెట్ స్పీడ్లో చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఒరిస్సా షెడ్యూల్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాడు. హైదరాబాద్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. కాగా ప్రస్తుతం షూట్కు చిన్న బ్రేక్ ఇవ్వడంతో వెంటనే విదేశానికి పయనించాడు మహేష్ బాబు. ముద్దుల తనయ సితారా ఘటమనేని కలిసి ఎయిర్పోర్ట్లో మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తన నుండి రాజమౌళి లాక్కున్న పాస్పోర్ట్ను తాను తిరిగి తీసుకున్నాను అని పాస్పోర్ట్ను చూపిస్తున్న మహేష్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. పండుగాడి పాస్పోర్ట్ తిరిగొచ్చింది, ఇక మనల్ని ఎవ్వడు ఆపలేడు. నువ్వు పాస్పోర్ట్ లాక్కుంటే భయపడటానికి అయినా స్టార్ కాదు, సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.